ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్ 2లో ఉన్నామండి. బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్కి సంబంధించి ఇవాళ మంత్రి నారా లోకేష్ గారు శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో, ముఖ్యంగా ఆర్థిక వృద్ధిలో కేంద్ర బిందువుగా ఉండబోతోంది, ముఖ్య గమ్యస్థానంగా ఉంటుందనే విషయాన్ని చాలా స్పష్టంగా నారా లోకేష్ గారు ప్రకటించారండి. ఇటీవలి కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతికి ఏ విధంగా పెద్దపీట వేస్తున్నారు, ఇక్కడ పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షించే ప్రయత్నాన్ని ముఖ్యంగా నారా లోకేష్ గారు చేస్తున్నారనే అంశాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే, నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు. భారతదేశంలోనే లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్కి మార్చ్ 3rd వీక్లో అనకాపల్లి జిల్లాలో ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా ప్రకటించారు. కేవలం 17 నెలల కాలంలో ఏ విధంగా యుద్ధ ప్రాతిపదికన 3000 ఎకరాలకు సంబంధించి భూసేకరణతో పాటు R&R పూర్తి చేయడం, వారు అక్కడ శంకుస్థాపన చేయడానికి అనువైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసిందనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన ప్రకటించారండి. ప్రస్తుతం బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్కి సంబంధించిన వివరాలను ఒకసారి మనం గమనించినట్లయితే 2300 కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టబోతున్నారండి. 2000 ఉద్యోగాలను కల్పించబోతున్నారు. 1750 ఉద్యోగాలు ప్రత్యక్షంగా, మరొక 250 ఉద్యోగాలు పరోక్షంగా కల్పించే దిశగా ప్రస్తుతం ఈ బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ అనేది రానున్న రోజుల్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ని పెట్టబోతోంది. సో ఈ విధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలిపే దిశగా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అద్భుత ఫలితాలు ఇచ్చే దిశగా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. సో ఇటువంటి డెవలప్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ఈ ప్రాంత ముఖ చిత్రాన్ని అద్భుతంగా మార్చగలవనే విశ్వాసాన్ని అయితే ఇక్కడి ప్రజానీకంలో సైతం రెట్టింపు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా గమనించగలుగుతున్నాం.